అవుతోందా? అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగులే తమ కొంప ముంచారని భావించిన గులాబీ పార్టీ ఇప్పుడు అదే నిరుద్యోగుల అంశాన్ని భుజానికెత్తుకుందా? తాజాగా రాష్ట్ర రాజధానిలో జరిగిన నిరుద్యోగుల పోరాటానికి మద్దతు ఇస్తూ వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తోందా? తాజా పరిణామాలు చూస్తే నిజమే అనిపిస్తోంది. టేక్ ఏ లుక్. తెలంగాణలో వరుసగా 2 సార్లు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అయితే హ్యాట్రిక్ కొట్టాలని భావించిన గులాబీ బాస్కు నిరాశ మిగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాలతో ప్రతిపక్ష స్థానానికే పరిమితమైంది. బీఆర్ఎస్ ఓటమికి నిరుద్యోగుల అంశం ప్రభావితం చేసిందనే చర్చ ఆ పార్టీలో ఉంది. దీంతో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా నిరుద్యోగుల సమస్యలపై గులాబీ పార్టీ ఫోకస్ పెట్టింది. ఏ వర్గంలోనూ పట్టును కోల్పోయిందో ఇప్పుడు ఆ వర్గాలకు దగ్గరవ్వాలని భావిస్తోంది. దీనిలో భాగంగానే నిరుద్యోగుల సమస్య ప్రధాన అజెండాగా ప్రజల్లోకి వెళ్లేందుకు డిసైడ్ అయ్యింది. గడిచిన 10 ఏళ్లలో నిరుద్యోగుల సమస్యలపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ను టార్గెట్ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో నియామకాల అంశమే ప్రధాన ఎజెండాగా, ఉద్యోగాల కల్పనలో బీఆర్ఎస్ విఫలం అయ్యిందనే స్లోగన్ను కాంగ్రెస్ ప్రజల్లో బలంగా తీసుకెళ్లింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి నిరుద్యోగుల సమస్యను ప్రధానాస్త్రంగా ఉపయోగించుకుంది. ఇక బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంలో ఫెయిల్ అయ్యిందనే వాదనను బలంగా వినిపించింది. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షా పేపర్ల లీకేజీ అంశం ఆనాడు హస్తం పార్టీకి ఆయుధమైంది. మరోవైపు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో 1,30,000 మందికి ఉద్యోగాలిచ్చామని గులాబీ పార్టీ అంటోంది. ప్రచారం చేసుకోవడంలో తాము విఫలమయ్యామని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు సందర్భాల్లో కామెంట్స్ చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నిరుద్యోగులను ఏకం చేసి మాకు వ్యతిరేకంగా పని చేయించిందని గులాబీ పార్టీ ఆరోపణలు చేస్తోంది. ఇక ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. గతంలో కాంగ్రెస్ ప్రయోగించిన అస్త్రాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ ప్రయోగించేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా నిరుద్యోగులు తమ డిమాండ్స్ నెరవేర్చాలని పోరాటం చేస్తున్నారు. దీనికి బీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి విభాగంతో పాటు బీఆర్ఎస్ పార్టీ మద్దతిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సంవత్సరంలోనే 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని బీఆర్ఎస్ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు మద్దతుగా నిలుస్తూ అరెస్టులు చేస్తున్నారు. దీంతో మళ్లీ నిరుద్యోగులు తమ వైపుకు మళ్లేలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు నిరుద్యోగుల అంశం బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య పొలిటికల్ వార్కు కారణమైంది. మొత్తానికి రాష్ట్ర రాజధానికి వేదికగా నిరుద్యోగులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతూ వారికి దగ్గరయ్యేందుకు గులాబీ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. మరి ఈ అంశం బీఆర్ఎస్ కు వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.